ఇలాంటి నీచమైన సంస్కృతి నాకు రాదు. చేతనైతే నాకు దొంగతీరుడు మాట్లాడేది రాదు. చేతనైతే వాడు కొట్లాడకొచ్చే నేను కొట్లాడతా, రాకపోతే వాని పని వాడు చేసుకుంటాడు, నా పని నేను చేసుకుంటా. ఇప్పుడు చెప్పవను, పోలీసులు అంతమంది వచ్చినారు కదా, పిలుచుకురాండి, ఏంటి కాడ మడ్డిపల్ల రోడ్లో కూర్చోపెడతారు, ఇంట్లో కూర్చోపెట్టండి, నేనే ఎప్పుడోసారి చూసుకుంటాను. వానికి ఆ ధైర్యం లేదు, ఇంకోటి లేదు. నాకైతే అలాంటి పరిస్థితి ఏమి లేదు. వానికి 74 ఏళ్ళు ఉంది. నేను ఓరుకుంటే 3 ఏళ్ళకి చచ్చిపోతాడు. చచ్చిపోయే వానితో నేను యుద్ధం చేసి అనవసరంగా వాడు చచ్చే నేను కేసులు పెట్టించుకొని నేను 3 నెలలు 4 నెలలు లోపల వండుకునే దానికన్నా జరిగే పరిణామాలు వాడు చచ్చినాక ఒకసారి ఊహించుకోమను. మా వంశం ఈడ ఎట్లుంటుంది ఏం కథ అని వాడు ఊహించుకుంటే వానికే తెలుస్తుంది. నేను చెప్పాల్సిన అవసరం, నా దమ్ము ధైర్యము, వాడు నా గురించి మొత్తం తెలుసు. లేకపోతే వాడేంటి చెప్తాడు, పెద్దారెడ్డి కుటుంబం తప్ప వీళ్ళు రాజకీయాలు ఎవరైనా చేయొచ్చని వాడు శాసించుతాడు మా పార్టీలో. నా కుటుంబం వచ్చే వానికి గుద్ద మీద అంటారని, ఇట్లా అతిశేష అంటే గుద్ద మీద దాన్ని పంపించారనే వానికి భయం. వానికి ధైర్యం ఉంది కదా. ఇప్పుడు చెప్పవు, నువ్వు బార్గెట్లు ఎత్తేసి పిలుచుకురండి, మీరు సెక్యూరిటీ అయిపోయినాక మేమే చూసుకుంటామని చెప్పవను. ఎస్పీకి ఫోన్ చేసి చెప్పవను. ఎస్పీజీకి అతను చెప్పేదేమి, రాని వద్దండి అని చెప్తాడు. ఇంత ఈ బార్గెట్లు పెట్టినారు. ఆఫీస్ రికార్డు మీకు ఎవరన్నా ముఖ్యమైన వాళ్ళు ఉంటారు, మీడియా వాళ్ళకి ఎవరన్నా, ఆ సిఐల్ని ఎస్ఐల్ని అడగండి, ఏమయ్యా మీ పరిస్థితి ఏమి, 14 లేచి అడ్డ పెడతారని. ప్రభాకర్ రెడ్డి చెప్పినాడంటారా, ఎస్పీ చెప్పినారంటారా, వాళ్ళని అడగండి. నాకు దమ్ము ధైర్యం ఉండేది వానికి తెలుసు, వాళ్ళ అన్నకి తెలుసు, వాని కొడుకు తెలుసు, అందరికీ తెలుసు. వాని జీవిత కాలము మాతో వాడు ఫైట్ చేస్తానే ఉన్నాడు. ఏమి కాదు, ఇంతకుముందు పల్లెలలో పెడతాండే, వాళ్ళతో ఏడన్నా ఏదన్నా జరిగితే కేసులలో పెడతాండే. ఇప్పుడు వానికి చుట్టుకుంది కాబట్టి 14 లేచినప్పటి నుండి వేరే వాళ్ళకి చుట్టుకోలే, మాకు వానికే చుట్టుకుంది కాబట్టి వానికి దిక్కు తెలిలే. ఏం మాట్లాడతాడు తెలుదు, మతిస్థిమితమే చేస్తాడు. 74 ఏళ్ళు నేను కొట్టడంలో వాడు సచ్చే, ఆ కర్మ అంతా నాకేంటికి, ఎట్లా సచ్చాడు ఇంకా 4 ఏళ్లకు. ఇంకా సచ్చేవాడిని పట్టుకొని నేను వానితో రాజకీయం ఆడి వాని గురించి మాట్లాడుతుండేదే తప్పు. విధిలేని పరిస్థితి, దాంతోనే వాని గురించి మాట్లాడాలా. వాడిని ఉచ్చరించినా కూడా తప్పే. ఏంటికంటే 2-3 ఏళ్ళకి చచ్చిపోయిన ఆ కొడుకుతో నేను మాట్లాడితే అన్నీ తక్కువ వచ్చినా వానికి శ్మశానాల కింద పడినాడు కదా. వాడు మొగోడే కదా, వాని చేతిలో అధికారం ఉంది కదా. కూల్చమను ఏమి కూల్చే నేను వద్దంటానా. వాడిని ఎట్టి పరిస్థితిలో ఏది కావాలంటే అది చేయమను. ఎట్లా కూల్చాడయా, వాళ్ళ ఆయన సొమ్మా, వానికి నాకేమన్నా ఆస్తి తగరారు ఉండి వాడిని ఏమన్నా జరిగినానా, లేకపోతే వాడు నాకు లెక్కించిన ఇల్లు కట్టించినాడా. నాకు దాయాది లేడు, వానికి సంబంధము లేదు. వాడు నా ఇల్లు కూల్చాలంటే వానికి ఏం జరుగుతుందో వానికి బాగా తెలుసు. నా ఇల్లు అంత అంచు కూడా తగలేడు వాడు. నమస్కారం. ఏమంటున్నావు? నేను మొదటి మాదిరి ఉండింటే నాకు ఈ గతి పట్టేది కాదంటాను. యాక్షనిస్టువే, సారాయమ్మతావు, కేసుంది. నేనేం మాట్లాడినా విత్ ద ప్రూఫ్. ఇసుక మీనావు, ప్రూఫ్లు ఉన్నాయి. ప్రతి లేఅవుట్లో డబ్బులు తీసుకున్నావు, ప్రూఫ్లు ఉన్నాయి. ప్రూఫ్తోనే మాట్లాడతా. లాస్ట్కు నీ ఇంట్లో మున్సిపాలిటీ స్థలంలో కట్టిన ప్రూఫ్ ఉంది. సోలార్ భూమినంతా ఆక్రమించుకొని భూములు చేసుకున్నావు. నువ్వు రేపు అడుగు, ప్రూఫ్లు పంపి అని అడిగితే నేను పంపిస్తా నీకు. నేను ప్రూఫ్తోనే మాట్లాడతానా, దయచేసి. అప్పుడు మాదిరి ఉంటే ఇప్పుడు నీ గతి పట్టేది కదా. తమ్ముడు, నువ్వు చేసుకున్న చేసలకి నీకు గతి పట్టింది. ఊర్లో అసహించుకుంటున్నారు. ఏమనంటే కోర్టు అంటావు. కోర్టు ఆర్డర్, ఇవన్నీ కోర్టు ఆర్డర్లు. అన్ని కోర్టు ఆర్డర్లు చూసుకోండి. ప్రెస్ 100 కోర్టు ఆర్డర్ ఏముంది? చదువు ఎవరో ప్రెస్ వాళ్ళే పైన చదవండి ఒక్కసారి దయచేసి. చదువురారా, చదువు పైన ఏముంది?
Honorable Sri Justice D.V.S.S. Somayadu. High Court Justice. Subject number ఒకటి కాదు అయ్యా, ఒకటి కాదు. ఈ ముందు నువ్వు ఏదో అంటానావే, ఇవన్నీ పెంచులో వచ్చినవి. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి బహిష్కరణ 5 ఏళ్ళు బహిష్కరణ. ఏమే నువ్వేందో మాట్లాడతావు పొద్దున, నాకు ఆర్డర్ వచ్చింది, కోర్టులో ఆర్డర్ వచ్చిందని. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి వాడిని ఊరికి పిలుచుకురాని అని వచ్చింది. చూస్తారా, అమరావతిది హైకోర్టు. ఏమి ఆర్డర్ వస్తే తీసుకుపోయి ఎస్పీ గారికి ఇచ్చినాం, ఎన్నో లైన్లు వేసినాం. చూడు ఏమొచ్చింది ఆబొద్దు. మరి ఆబొద్దు పంపినదే పోలీసు వాళ్ళు. అంటే నీ కనసందుల్లో మెలిగినారా పోలీసు వాళ్ళు? ఇవన్నీ ఆర్డర్లే. లాస్ట్కి ఆడికి పోయినాము, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పోయినా, సుప్రీం కోర్టుకి పోతే ఏమనింది, గో బ్యాక్ టు హైకోర్ట్. ఆడ మళ్ళీ పర్మిషన్ తీసుకోండి అన్నారు. మరి ఆ పొద్దు పోలీసులు నీ చెప్పు చేతుల్లో ఉన్నారా పోలీసు వాళ్ళు? ఏమే ఎక్కడికి పోయినాం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోతే ఆయమ్మ ఎస్పీకి రాస్తారు, ఆయన ఏదో చూసి సెటిల్ చేసి ఆ అబ్బాయిని ఇంటికి పంపేయండి అని. ఇప్పుడు ఎన్నిసార్లు పోయినా కోర్టు మాకు రిలీఫ్ ఇచ్చింది. లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది. కోర్టులో రిలీఫ్ ఇచ్చినా, కోర్టులో అన్ని ఆర్డర్లు ఇచ్చినా లా అండ్ ఆర్డర్ అంటారు. ఈ పొద్దు లా అండ్ ఆర్డర్ నీకును తాడిపత్రి ప్రజలకి. రాత్రి ఆడోళ్ళు కూడా నిన్ను వదిలిపెట్టలేదు. ఎన్ని చూపివంటే ఆర్డర్లు, కోర్టు ఆర్డర్లు, అన్ని కోర్టు ఆర్డర్లే. తప్పేం చెప్పలేదు, ఇవన్నీ కోర్టు ఆర్డర్లే. ఎన్ని 36 కోర్టు ఆర్డర్లు. నీకు ఉండేది 3. ఆ 36 కోర్టు ఆర్డర్లు బేఖాతరు చేసివే చెప్పా. ఇదో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యూమన్ ఆడ కూడా పోతే ఆడ కూడా ఇచ్చింది. ఆయన పోలీసు వాళ్ళు ఎడుతురికి పంపించండి. మరి ఆ పొద్దు లేదే, ఈ పొద్దు వచ్చేది నీకు కోర్టు లేదు. లా అండ్ ఆర్డర్ నీకు ఒకరు కాదు శత్రువు. తాడిపత్రిలోనే కాదు, మొత్తం కాన్స్టిట్యూషన్ లోనే శత్రువులు. ఏం చేసినావని అసలు ఈ రోజు నీకు నీ మంచులు ఉన్నారు. పోనీ వైఎస్ఆర్ లోని రానియకుండా ఏమైనా పోయినారా? లేదే. ఇవన్నీ గవర్నమెంట్ హైకోర్టు ఆర్డర్లే. ఏది కూడా దాచిపెట్టుకోవాలి. నీకు పంపించకుండా కాపీ పంపిస్తా. ఆల్రెడీ ఇచ్చిన మీ చేల్ జనాథ్కు, మీ ఎమ్మెల్యేలకు అందరికి కాపీ ఇచ్చిన. పొద్దున్న నువ్వు ఎందుకు బ్లేమ్ చేస్తారు పోలీసు వాళ్ళని? నువ్వు చేసిన దీనికి ఊరి ప్రజలు 5 ఏళ్ళు బహిష్కరిస్తేవి. మీడియా యాక్ట్ అయిపోయినాక ఏం చేసేవి? అది ఎట్లా నీకు వర్తించదా నాయన తండ్రి? ఆ బుద్ధి నువ్వు పోలీసుల్లో లా అండ్ ఆర్డర్ అని రానిలే. ఈ బుద్ధి కూడా లా అండ్ ఆర్డర్ అని రానిలే. రా మరి పొద్దున్న ఎందుకు నువ్వు పొద్దున్న పోలీసులు ఎప్పుడు పెట్టుకుని వస్తారా? ఆ రోజు మేము వచ్చినాం, వీడు వచ్చినాడు. ఇప్పుడు కూడా సిఐ ఎస్ఐలు ఉన్నారు. ఈడ తీసుకెళ్ళి కర్ణాటక బార్డర్ లో వదిలిపెట్టి వచ్చినారు. ఆ పొద్దు మేము పోలీసు ఎస్కాడ్తో రాలేదు. రా పొద్దున ఎందుకు పోలీసులు మీకు ఇచ్చారు హైకోర్టు? రా లోడొద్దన్నాడు నిన్న. పొద్దున ఎందుకు పోలీసులు బ్లేమ్ చేస్తాను? మేమంతా ఉండలేదా? రా
నువ్వే చెప్తావు, మేము 4 5 నువ్వే చెప్తావు. ఇది ఇంకా ఏం కాదు చెప్పు నీకు. ఎవరివి? ఒక హరిజన మహిళ ఏం చేస్తుంది? ఒక హరిజన మహిళ ఏం చేసి జైలు పోయి చేత విడిచిపెట్టి అంత కష నీకు. అంటే వీళ్ళంతా నీ మీద కష కట్టినారు అంత అనుకోద్దు నువ్వు. ఆపోదు ఇదే పోలీస్ నాకు ఎన్నున్నా చూడు. అయితే ఇది మా కార్యకర్తలు ఒక్క కేసు పెట్టినాము. మీ కార్యకర్తలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఊరికి లా అండ్ ఆర్డర్. యు నో ద మీనింగ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. అందుకే ఉంటాయి కదా, ఎంత కోర్టు ఉన్నా ఎంత ఏమున్నా ఫైనల్ ఇది పోలీస్. ఎట్లా పంపిస్తావు 5 ఏళ్ళు? ఇసుకే బ్రహ్మాండంగా అమ్ముకుంటువే. ఎవరన్నా వచ్చాడు, నీకు పవర్ ఉండిందా బొద్దు? నీ బుద్ధి అంతగా బాధపడతాను. ముందు 5 ఏళ్ళు చెప్పినాడు. మా జగన్ అన్న చెప్పినాడు. ఏం చెప్పినాడు? 1.5 సంవత్సరం పోయింది, కళ్ళు మూసుకుంటూ 3 ఏళ్ళు అయిపోతుంది అంటారంటే. అసలు జగన్ జరగాల్సిన పని నిన్న ఎలక్షన్లు ఎందుకు? కుప్పం మున్సిపల్ ఎలక్షన్ ఎట్లా జరిగింది ఆయన? అప్పుడే అన్నాడు ఈ చేత చేస్తే ఈ చేత అనుభవించాలి. లేదు స్వామి, ఈ చేత చేస్తే ఈ చేతనే అనుభవించాలి. నిన్ను తాడిపత్రి నేనైతే లేదు, నేను అంత ఇదే కాదు. 73 ఏళ్ళు నాకు ఇంకా ఏంటి చెప్పు? కష అవసరం లేదు. జవాబు చెప్పాలా తాడిపత్రి జనానికి? ఏం చేస్తారు? వద్దంటారు. నేనేమన్నా నీకు ఆర్డర్ ఉంది, మాకు లేవా కోర్టు ఆర్డర్? మాకు లేవా కోర్టు ఆర్డర్లు? వాడు ఇంటికి ఒక్కడే వచ్చినాడు. పోలీసు అంతా చూడరా, నేను పెద్ద అది అప్పుడు మాదిరి ఉంటే నువ్వు ఈసారి పోలీసు వాళ్ళు అన్నట్టు నీకేమిచ్చింది ఇవ్వద్దా? ఇవ్వచ్చింది నీకు ఇవ్వద్దా? 9 గంటలకు వచ్చి పోలీసు వాళ్ళు ఎందుకంటే పొద్దు రానిలే అని మేము వచ్చినాం. ఇళ్ళలో ఉంటే కూడా పట్టకపోయారు. మళ్ళీ పోతే మళ్ళీ వస్తుంది. మేము ఎప్పుడు దాచిపెట్టుకోలేదు నీ మాదిరి. గొప్పలు చెప్తావు ఎవరంటే. నేను అప్పుడు మాదిరి ఉంటే అప్పుడు సారాయి తీసుకెమ్ముకుంటాడు రా. ఇది వచ్చింది నీకు ఉంది. పిజోరో జీపు, నీకు మర్సిడీస్ ఉంది, ఆడి ఉంది, BMW ఉంది. నీకు కూర్చునేది కూడా రాదులే. మొదటే ఉండాల. ఊరు పోలీసుల మీద ఏమి అవును గుంపు చేస్తారా? కష్టపడిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు ఉంటారు. కోర్టు ఏం చేస్తుంది? మరి కోర్టు ఏం చేసింది చెప్పు? ఈ పొద్దు ఎవరి మీద రాస్తావు? ధిక్కరించినారని పోలీసుల మీద పెట్టు. మన పోతీవి కదా. నిన్నుదంటారు, నన్నుదంటారు. ఎట్లా ఊరుకున్నారు తాడుతుంది జనము? నాకంటే ఆ సత్వ కూడా లేదు. చేసే సత్వ అంత పిల్లలు బాగున్నారు. పెట్టరు. నీ ఇల్లు కత్తి చూసుకో, మున్సిపాలిటీలో కట్టినావు. ఊరికే నేను అప్పుడు ఉన్నట్టుంటే అప్పుడు ఏమంటాడు? ఇప్పుడు డ్రాయర్ వేసుకుంటాను, అప్పుడు డ్రాయర్ వేసుకోలేదు అంతే. నేను అప్పుడు ఉన్నట్టుంటే ఇంకోరప్ప. అప్పుడు ఫ్రాక్షన్ అందరూ చేసినారు. కొందరు అసలు 40,000 50,000 గుర్తుకునే రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఒప్పుకోరినైనా మాకు హాయిగా ఉండు. ఉండు, నేను బహిష్కరించలే. అది కూడా ఏదో మా వాళ్ళు ట్రై చేస్తానట్లుంది. కోర్టుకు పోయి బహిష్కరించాలని నిన్నని. నీ కొడుకు అయితే ఆడపిల్లలు STB వాళ్ళు కొడతాడా? నమస్కారమే. ఒప్పుకోరు నాన్న. ఎన్ని కోర్టు ఆర్డర్లు ఇచ్చినా ఒప్పుకోరు. చూడు, ఇదే పెడతారు రేపు ముందుకు. ఇవే పెడతారు రేపు. సుప్రీంకోర్టు కూడా పోయి వచ్చినారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోయి వచ్చినారు, హ్యూమన్ రైట్స్కి పోయి వచ్చినారు, బెంచ్కి పోయి వచ్చినారు. నువ్వు పోతా ఉన్నావు అంతేగాని పొద్దున వెళ్తే హాయిగా ఉండు. ఇంట్లో హాయిగా ఉండు. ఆ కౌంట్ కూడా చూసుకో. అది కూడా ఎప్పుడో పీక్తారు.
మీ ఇల్లు వీక్తారు, కోముకుంటుంటారు, భూమి వీక్తారు. ఊరు పోలీసుల మీద ఏడ్చొద్దు. పొద్దున్నే ఎక్కి వచ్చిండు సరిపోయింది. వాళ్ళు ఎందుకు మళ్ళీ నీకు ఎస్కాట్ మాకు ఇచ్చినావా? ముందు ఎస్కాట్ ఆ రోజు లేరు గన్మెన్లు, ఈ రోజు లేరు గన్మెన్లు. మళ్ళీ ఏకే పార్టీ సమయంలో ఇప్పుడు రా, ఏదైతే రా పొద్దున పోలీసులు